ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ గారి కొత్త పలుకు పైన రెస్పాండ్ అవ్వాలనుకున్నాను. ఆయన ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి మనల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. అంతకంటే దిగజారి రాస్తున్నారు. ఈరోజు 2 కీలకమైన అంశాలపైన ఆయన విశ్లేషణ రాశారు. ఒకటి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేసీఆర్ని విచారణకు పిలిచారు. కేసీఆర్ని విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లుగా మొత్తం గగ్గోలు పెడుతోంది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా, ఇంకెవరో. సో అది సరైంది కాదు, ఆత్మగౌరవం కేసీఆర్కి ఒక్కడికే ఉంటుందా అంటూ రాశారు ఆయన. సో దానితో పాటు మరొక అంశం, తిరుమల లడ్డు అంశానికి సంబంధించి రాశారు. ముందుగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన అంశానికి సంబంధించి చూద్దాం. ఎందుకు నేను మొదట్లోనే అంత సీరియస్ వర్డ్ వాడాను, ఆయన ఇంతకంటే దిగజారుడు అనుకున్న ప్రతిసారి దిగజారుతున్నారని ఎందుకు వాడానంటే, దీనికంటే ముందు వారం ఆయన రాసిన కొత్త పలుకు ఆర్టికల్ ఒకసారి మీరు చదవండి. ఆ ఆర్టికల్లో నేను పక్కన వీలుంటే డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. ఆర్టికల్లో ఆయన రాసిన పదాలు అక్షరాల ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇమీడియట్గా కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపలేయచ్చు అని రాశారు. అంటే ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసింది అనే దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. ఆధారాలు దొరికిన తర్వాత కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆపుతోంది? ఫోన్ ట్యాపింగ్కి మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా మేము బాధితులు అని చెప్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వానికి చేరినప్పటికీ ఎందుకు ఆయన అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారు అని గత వారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్ చూసాం మనం. ఈ వారం ఆయన రాసిన ఆర్టికల్లో చెప్పిన మాట 2 లైన్స్ చదివి వినిపిస్తా. ఇప్పుడు సిట్ విచారణలో కూడా కేసీఆర్ దోషి అని తేల్చడం సులువు కాదు. కేసీఆర్తో పాటు అప్పుడు చక్రం తిప్పిన వాళ్ళు కూడా తాము కోరుకున్న ఫోన్ని నంబర్లను ఊరు పేరు రాయకుండా నక్సలైట్లతో ముడిపెట్టి సంబంధిత కమిటీల నుంచి ఆమోదం పొందారు. ఈ కేసులో కేసీఆర్ని ఇరికించడం దాదాపు అసాధ్యం